ఈడు 20 రూపాయలు పెట్టినా లేవు. జరుగుతాగే 20 రూపాయల నోటు పెట్టినా కనిపిస్తలేదు ఈడ. అబ్బా ఇప్పుడు 50 పైసలతో కొనుక్కున్నా అందరిస్తున్నాను, తుక్కు తుక్కు వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? అబ్బా ఇప్పుడు ఏం చేయాలా? ఒక ఐడియా అన్న, చిప్స్ తింటావా? అబ్బా చెల్లె చిప్స్ ఆయే తింటానే. అబ్బా చెల్లె నేనంటే నీకు ఎంత ఇష్టమే. తినన్నా తిను, అవన్నీ నీకే. 20 రూపాయలు ఎటివాయే, ఎంత లెంకినా దొరుకుతలేవు, ఆడబెడితే దొరుకుతలేవు. అదే సంజీపు 6 ప్యాకెట్ ఎక్కడిదిరా? ఇదా చెల్లి ఇచ్చిందే తినమని. అన్న ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అంత అబద్ధాలు ఆడుతుండే. అబ్బా చెల్లె నువ్వే కానీ తినమని ఇచ్చింది. ఏ అన్న, నేను ఇచ్చినా నీకు? నానమ్మ నువ్వు అక్కడ పెట్టిన పైసలతోని కొనుక్కొని అబద్ధం ఆడుతుండే. అవురా, పైసలు తీసుకొని కొనుకొచ్చుకున్నావు కాకి ఇంకా అబద్ధాలు ఆడుతున్నావురా. ఈ అవ్వ నీ 20 రూపాయలు తీయాలేనే. ఏ చెల్లె అబద్ధం ఆడుకుని చెప్పారు, పొద్దున్న లేకపోతే నీ పేరు సార్ చెప్తా. అబ్బా అద్దన్న అద్దు, నానమ్మ ఆ పైసలు తీసుకొని నేను కొనుక్కున్నానే. ఆగు, నువ్వేనా పైసలు తీసుకొని కొనుక్కున్నది? ఆగు ఆగు ఆగు, బాగా ఇటు పోతావి. అవురా సందీపు, ఈరపట్నం పోయేస్తావారా? ఎందుకే? సత్తమ్మ అత్తమ్మ లేదారా? అలా బిడ్డది ఇయ్యల పెయిన్లీ బుక్కెడు దీని కట్నం పెట్టి రాపోరా. అబ్బా నేను ఓనే, నాకు రాసుకున్నాడు బాగున్నది, నువ్వే పోయి రాపు. నేనే పోతుంటు గాని పెద్దమ్మ రానన్నదిరా. నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలని నిన్ను పోమంటున్నారా. పోయి బుక్కెడు దీని రాపో. సరే చెప్తీనైనావేందే, నేను బట్టలు చేంజ్ చేసుకుని పోయేస్తా. అబ్బా మా అన్న నేర్పిస్తా. అక్క చెప్పే, ఇంతకంటే ముందు రానంటివన్నీ. సరే సరే, మరి నేను అత్త పోనే అక్క, నేను అత్త పోను. సరే అవా కట్నం పైసలు పోయేస్తా. ఆడికిరా, ఎటు ఓవుడు లేదు, చక్కగా కూర్చుంటూ రాసుకో. ఎవరికన్నా ఓవుడు అంటే వేసుకొని వస్తాడు. ఇంతకు ముందు నువ్వే పోయి రమ్మంటేవి కానీ నేనెటు పొమ్మన్నారా? ఆడికిరా పోవుడు ఎట్లేదు, చక్కగా కూర్చుంటూ రాసుకో. పోవుడు అంటే వేసుకొని వస్తావు. నేను మొహం కడుక్కుంటా. చెల్లె ఈ మధ్యలో నానమ్మకి నెత్తి పని చేస్తలేదు కదా. నెత్తి పని చేసుడు కాయ అన్న, ఎవరిదాకా పెద్దమ్మ ఫోన్ చేసి నేను అత్తా అని అన్నది. ఇక నానమ్మనే పోతుందట, అందుకే నిన్నట్లా తిడుతుంది. ఏమైంది నానమ్మని ఒకటిసారి కలిసి? గట్ల కాదే, నువ్వు కడుక్కుంటావు అనుకొని తువ్వాలకు మసి చూసినే. ఇప్పుడు నానమ్మ కడుక్కుంది, నానమ్మ తువ్వాల తీసుకుంటే. ఏం గుసలు పెడుతున్నారా? చక్కగా రాసుకోండి. నానమ్మ ఆగి ఆగి. ఏమాగుర్రా, నాకు ఈ వరకే పోతుందంటే. ఏమైందిరా? నాకేది నవ్వుతుండ్రు? ఏమైంది రఫారగాళ్ళు? నాకేది నవ్వుతుండ్రు? రేటుగా చెప్పరు కొద్దిగా. నాన్న బాయ్, ఒక నిమిషం.
నేను ఇప్పుడే మొహం కడుక్కుంటే మసంత ఆడికెళ్ళంటుంది. ఓ పిల్ల ఈ పని వాళ్ళు చేసిండ్రు, నవ్వే నవ్వుతున్నావు. సెల్లనే నానమ్మ నేను దుడుచుకుంటా కావచ్చు అని దానికి బొగ్గు రాసి పెట్టిందట. ఓ పిల్ల ఓ పిల్లకు నీ పిల్ల పిసన వాడైతే ఎప్పుడు సుండి పనులు చేస్తుంది ఈ పిల్ల మొహం కడుక్కుంటా. అవురా సంజీపు మంచిగా రాసుకోండి, చెల్లి వచ్చినాక అన్నం తినుండ్రి, ఎటు పోకుర్రి. నేను లగ్గం పోయి వచ్చే వరకు ఇంటికన్నా ఉండాల, కాలు ఇరుకొడతా ఎటైనా పోతురంటే. సరే నానమ్మ పోయి రాపో. అన్న నానమ్మ పోయిందా? పోయింది కానీ నువ్వు చక్కగా రాసుకో. నేను రాసుకుంటా లేకపోతే లేదు, నీకెందుకు? చెల్లె నీకు మాటలు బాగా అవుతున్నాయి, అన్న అంటే కొంచెం కూడా భయం లేకుండా అవుతుంది నీకు. ఇటువంటి మాటలు నీకు సూటి కావని నువ్వు రాసుకో. చెల్లె నానమ్మ వచ్చినాక నీ పని చెప్పిస్తావే. అబ్బా మా నాన్న ఆట పట్టిస్తావు అన్న. నీకు మ్యాజిక్ పెట్టేలా? అగు ఏం మ్యాజిక్ చెల్లె? సూపర్ ఉంటా అన్న మ్యాజిక్. ఇక్కడ నా దగ్గర రూపాయి బిల్లు ఉంది, ఇప్పుడు దీన్ని బాటిల్ కింద పెడుతున్నా. ఇప్పుడు నేను ఒక మంత్రం చదివినా అనుకో, ఆ రూపాయి బిల్ల బాటిల్ లోపలికి వస్తుంది. ఏ వరకే నిజమేనా చెల్లి? నిజమేనా అన్న? నాకు నమ్మకం బుద్ధైతలేదు చెల్లి. నమ్మకు నాకేందట, మంచిగా మ్యాజిక్ పిత్తా అనుకున్నా. ఏ సరే చెల్లె కూసో, చూపి నీ మ్యాజిక్ ఎట్లుంటది. నేను చూపేటప్ప అయ్యో నీ మ్యాజిక్ చూపి ఎట్లుంటది చూస్తా. ప్లీజ్ ప్లీజ్ కూసో, ఎట్లుంటది చూపి. 10 రూపాయలు చూపిస్తా. 10 రూపాయలు ఎందుకే? నేను చూపెట్టపో, మ్యాజిక్ అయితే సూపర్ ఉంటది. భలే ఉన్నది ఎంత చెల్లె, తీసుకోబట్టు 10 రూపాయలు. గది మరి. ఇగో అన్న చూడు, ఇగో రూపాయి బిల్ల, ఇగో బాటిల్ కింద పెడుతున్నా చూడు. ఓ బ్లడ్ మూసుకో 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 మీదికి రాలా చూ. ఇగో అన్న చూడు, లోపల మంచిగా ఉంటుంది చూడు, నిజంగా అనిపిస్తుంది చూడు. మా చెల్లె నీ పని నానమ్మ వచ్చినా చెప్తా. చెప్పుకో 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 మంగళ ఇంకో పై వేసుకో. అబ్బా ఆడుకొని కాళ్ళు వస్తున్నా. అగో మా నాన్నమ్మ డబ్బు ఎన్ని పెట్టిపోయింది కదా, ఒకసారి ఆకు టేస్ట్ చూద్దాం. నర్సు లేదా ఆమె మొన్న 5 రూపాయలు ఇమ్మంటేనే ఇవ్వలేదు. ఇప్పుడు నేను పోయి నానమ్మ ఏం చేస్తున్నావు? అవు చిట్టి నువ్వేనా? ఏం పనికి ఇట్లా వచ్చినావు? ఏం లేదు, మా నానమ్మతోటి నువ్వు సర్ది అయిందని అన్నమాట కదా, ఇగో మా నానమ్మ ఇది ఇచ్చింది, సర్ది అంత తగ్గుతుందట. ఏంటిది అది? నేను ఎప్పుడు చెప్పిన, నేను చెప్పలేను మరి. ఇది ఆకు కానీ నువ్వు ఎప్పటి మా నాన్నమ్మ గిట్ల ఎందుకు ఇస్తాయి చెప్పు, మరి మా నానమ్మకి ఇచ్చేస్తా. సరే పోనీ, ఇక్కడ దాకా వచ్చినావు మరి ఇచ్చిపోయి ఆకేసుకోక సుతం బాగా సేపు వేసుకుంటా. ఎందుకు పోనీ మా నానమ్మకి ఇస్తా. ఇటు ఇవ్వు మరి వేసుకుంటా నేను ఆకు. సరే నానమ్మ నీ ఇష్టం మరి. అబ్బా బా బా కారం బా థూ థూ బా థూ థూ బా బా ఇదేం కారం అబ్బా అబ్బో కారం బా ఓ బో నా బా థూ 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 బా కారం అబ్బో నా బా ఇదేం కారం అయిపోయి బా బా నా బా కారం 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 అబ్బా 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 ఇంత కారం వస్తుంది అబ్బా బా చిన్న కారం వస్తుంది అబ్బా ఇంట్లో ఏమేసిండే బో బో బా బా బా. మా నాన్నమ్మ ఇయ్యలేదు ఈ ఆకు, నువ్వు మొన్న 5 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యలేవానే నేను ఇంట్లో కొద్దిగా కారం కలిపి ఇచ్చిన. అబ్బా నువ్వు ఆగే. అబ్బా నేను చంపు.
పెళ్ళికి వచ్చుడేమో కానీ ఎండకు పేయంతా పొండు పొండోలు ఉన్నది యాస్ట్ వచ్చినట్టున్నది పానంకు. ఏమైందో గంధమని మురికొస్తున్నావు చెప్పులు చేత పట్టుకొని? ఏం లేనానమ్మా. ఏ పొల్లా నువ్వు బాగా కూర్చున్నావు. ఏ నర్సు, నా మనమరాలు పట్టుకొని పొల్ల బిల్లు అని లాగు మాట్లాడుతున్నావేందే? ఇంకేమంటారా నీ మనమరాలు నువ్వు బల్లె వేస్తున్నావు. ఎందుకే, ఏం చేసిందే? నువ్వు ఇచ్చినవని తమలపాకు తీసుకొచ్చి ఇచ్చింది నిండా కారం పెట్టుకొని. ఆ కారం వేసుకుంటే ఇవ్వలాగా వచ్చిన మంట మంట అని. అవునా? కారం పగ్గేసుకొచ్చి ఇచ్చిందా? అబ్బమ్మా ఇప్పుడు నవ్వుతుంది. ఓ పిసులైనా గట్ల అవుతున్నావేమే? నీ మనమరాలు పెంచుడు గట్లేనా? ఇగురం లేదు ఇక లేదు. ఏ నర్సు, నా మనమరాలు ఇగురని లేదని అంటున్నావేమే? చిన్న పిల్లలు అన్నప్పుడు సర్దుకపోవాలా ఏదే గాని ఏందే నువ్వు మాట్లాడుతున్నావు? అది చేసిన తప్పని చెప్పక ఇంకా మళ్ళీ దాన్ని వెనకేసుకొస్తున్నావు. నువ్వు మళ్ళీ ఒక్కసారి అయితే మా ఇంటికి రా, నీ కోసి కారం పెడితే ఏమనుకుంటారు కానీ. ఏ బాబా, ఇంకా నా మనమరాలు అనుకుంటా పోతున్నావు? ఏ పాపా ఓ పిల్ల పాల ప్యాకెట్ దేపోవు, నెత్తంటే నెత్తి నొత్తుంది లగ్గం పోయొచ్చే వరకు. ఇంకో సరేనానమ్మా. అబ్బా పైసలు బాగున్నాయి కదా, ఒక 20 రూపాయలు తీసుకొని దాచిపెట్టి ఇంకా మిగతా పైసలన్నీ ఉండబోతా. పోయినానమ్మా. అవు ఇంకా 30 తక్కువ ఉన్నాయేమో ఇంట్లో. నాకేం తెలుసున్నానమ్మా, ఆయన ఇచ్చిన నేను తీసుకొచ్చి ఇచ్చిన. నువ్వేం కొనుక్కోలేవు కదా. అది ఒక 6 ప్యాకెట్ కొనుక్కున్నాను. 6 ప్యాకెట్ కు 10 రూపాయలు, మరి ఇంక 20 రూపాయలు ఏవే? అగో ఆయన ఇచ్చిన నేను తీసుకొచ్చి ఇచ్చిన. మళ్ళా నాన్నంటావేంది? నాడు దుకాణంలో కోదన్నాడు, వాళ్ళు ఇచ్చిండ్రు. ఇదో తలకాయ నొప్పి అంటే ఇంక ఇంత తలకాయ నొప్పి పెట్టినాం నాడు. అమ్మా, పాల ప్యాకెట్ ఇచ్చినావు, 6 ప్యాకెట్ ఇచ్చినావు, ఇంక 20 రూపాయలు తక్కువ ఇచ్చినావు అమ్మ. వందిచ్చి తోలెత్తే నేనా అమ్మ? 10 రూపాయల పాల ప్యాకెట్ ఇచ్చిన, 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ ఇచ్చిన, 80 రూపాయలు ఇచ్చి తోలేసిన. 60 రూపాయలు ఉన్నాయి అమ్మా. నాకేం తెలుసమ్మా, నేను 80 రూపాయలు ఇచ్చి తోలేసిన. నాకేం తెలుసు అంటే ఏందమ్మా, తక్కువ ఉన్నాయి ఇలా. నాకేం తెలుసు, మీ మన్మరాలకు 80 రూపాయలు ఇచ్చి తోలేసిన. ఏడవాడ కొట్టుకున్నావు, నాకేం గుర్తు? అమ్మ పారెత్తే 80 రూపాయలు వారెత్తది, 20 రూపాయలు వారెత్తది, 60 రూపాయలు ఉన్నాయి. ఇదేందమ్మా నువ్వు ఇట్లా వేసుడు షాప్ కత్తే? అగో అమ్మ, నేను నీకేమైనా తలకాయ ఉన్నదా? నేను 80 రూపాయలు ఇచ్చిన, ఆమె ఏడవో కొట్టుకున్నదో అక్కడనే లెంకపో. ఏ అమ్మా, తలకాయ బిల్కాయ అంటున్నావు, మంచిగా మాట్లాడి ఇడికెళ్ళి దుకాణం ఎగిరిపోవాలా ఏమనుకుంటున్నావో? నేను ఇచ్చినమ్మా 80 రూపాయలు. ఇచ్చేటివైనా సెర్లవేని పిల్లలను షాప్కు తోలేస్తే తక్కువ ఇచ్చుకుంటూ నాటకాలు అందరూ. నేను ఇచ్చినమ్మా. అవన్నీ కాదు, నాకు 20 రూపాయలు ఇస్తావా అయ్యావా? ఇప్పుడు ఏంది నీ సంగతి? అబ్బా అమ్మ, నేను ఇచ్చినా గానీ నువ్వు ఇయ్యలేదు అనుకుంటా దుకాణం కడకచ్చి లొల్లి పెడుతున్నావు. నా గిరాకంతా ఇదైపోతుంది. పాటు నీ 20 రూపాయలు నీకేగో. గదే మరి నీ అవ్వ 20 రూపాయలు బొక్క ఉత్తా. అమ్మా నువ్వు ఇంటికో, నేను గిడి ఆకపోయేస్తా. ఓ పిల్ల, ఈ పిల్ల పాడగాని మరి లావు గాలి అవుతున్నది, ఎటు పోతున్నావే పిల్ల? పిల్లలు పాడగాని చెప్పుతే అస్సలకి అయినారు గింత అన్న. ఏం పిల్లలు ఏం ఇప్పటి పిల్లలు అస్సలకి అయినారు. అబ్బా మా నాన్నమ్మ వేయండి కదా, ఇక మెల్ల తీసుకొని వెళ్ళి చెప్పలోకి ఉండొచ్చుకుంటా. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టుంది. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ చెప్తే 100K టచ్ చేయరు. బాయ్. మా వీడియోలు మంచిగా చూడండి, మాకు లైకులు కొట్టుండ్రి. గట్ట కాదే, ఒకటి చెప్తా అని చెప్పిన కదా, 100K సబ్స్క్రైబర్స్ అయితే చెప్పేస్తా. ఒకటి చెప్తానే వాళ్ళకు, అదే అది చెప్తే ఒకటి.
నువ్వే చెప్తావు పాప బెల్లమాట అట్లనే